నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు సభలు జరుగుతున్నటువంటి సమయంలోనే అనేక కీలకమైన అంశాలు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రకంపనలు పుట్టిస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు నిషికాంత్ దుబే సబ్స్టాంటివ్ మోషన్ పేరుతో సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడం, అలాగే శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా నిర్ణయం తీసుకోవాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బడ్జెట్కి సంబంధించిన ప్రసంగంలో అనేక అనుచిత వ్యాఖ్యలు చేయటమే కాకుండా అనేక ఇతర దేశాల సంస్థలతో రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో భారత్కు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారన్న నేపథ్యంలో ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరుగుతుందో లేదన్నది ఒక అంశం అయితే, నరవణే పుస్తకానికి సంబంధించి మా ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకానికి సంబంధించి విదేశాల్లో ఇప్పటికే ఆ పుస్తకం ఏదైతే రాహుల్ గాంధీ చెప్తున్నాడో అలాగే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆ పుస్తకం మార్కెట్లో ఉన్నది, స్టాండ్స్లో ఉన్నది, ISBN కోడ్ కూడా ఉన్నదని చెప్పి ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ పుస్తకానికి అనుమతులు ఎలా వచ్చినాయి, పూర్తిగా అనుమతులు రాకుండానే ISBN కోడ్ ఎలా వచ్చిందని దాని మీద పెంగ్విన్ పబ్లికేషన్స్ని విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అలాగే పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక వీడియో, ఇల్లీగల్ వీడియో అని చెప్తూనే ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. స్పీకర్ గారిని, స్పీకర్ గదిలో కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నటువంటి వీడియో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇల్లీగల్గా తీశారని చెప్తూ కిరణ్ రిజిజు గారు దాన్ని ట్వీట్ చేశారు. ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, ఈ మొత్తం పార్లమెంటులో గందరగోళానికి కారణమైనటువంటి పుస్తకం మీద చర్చ జరుగుతుందా లేదన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే గఫూర్ గారు CPM పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు, అలాగే బాజీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా అమర్నాథ్ గారు నమస్కారం. నమస్కారం అండి. అమర్నాథ్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ ముందు నుంచి ఈ మాట ఒకటి చెప్పాడు, ఈ పుస్తకం భారత మార్కెట్లో లేదు కానీ ప్రపంచంలో అనేక చోట్ల అందుబాటులో ఉన్నది, బుక్ పబ్లిష్ అయినది, ప్రింట్ అయి ఉన్నదని చెప్పాడు, స్టాండ్స్లో ఉందని కూడా చెప్పాడు. ఇవాళ అదే విషయాన్ని ఢిల్లీ పోలీసులు కన్ఫర్మ్ చేసుకొని ఆ పబ్లికేషన్స్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఒక నోటీస్ ఇచ్చారు. ఎలా వచ్చింది, ఇక్కడ రక్షణ శాఖ అనుమతులు రాలేదు కదా అని. రక్షణ శాఖ నుంచి ఇప్పటిదాకా దీని మీద స్పందన రాలా అధికారికంగా. వాళ్ళు అనుమతులు ఇచ్చారా, లేదా విదేశాల్లో ప్రింట్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారా, ఇవ్వలేదా ఏంటన్నది రక్షణ శాఖ అధికారికంగా స్పందించాల. ఆ పుస్తకం మీద చర్చ కావాలని ప్రతిపక్షాలు పట్టుబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఎంపీలు వెల్లో హడావుడి చేయటం, లేకపోతే స్పీకర్ గారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళటం, ఆ సమయంలో బీజేపీ నాయకులు కూడా అక్కడే ఉన్నారు. కొంత వీళ్ళిద్దరి మధ్య, కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కొంత వాగ్యుద్ధం జరుగుతూ ఉంది స్పీకర్ గారి సమక్షంలో, స్పీకర్ గారి ఛాంబర్లో. వీటన్నిటిని చూపిస్తూ నిషికాంత్ దుబే గారు వీటిని ప్రస్తావన కంటే రాహుల్ గాంధీకి సోరేజ్ ఫౌండేషన్తో సంబంధాలు ఉన్నాయి, ఫోర్డ్ ఫౌండేషన్తో సంబంధాలు ఉన్నాయి, కాబట్టి ఆయన్ని ఈ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా శాశ్వతంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక తీర్మానాన్ని పెట్టారు. ఏంటి వీటన్నిటి ఉద్దేశం? మొదట మన ప్యానెల్ మిత్రులకు, మీకు అట్లాగే HMT ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఈ విషయాన్ని మనము ప్రధానంగా చూడాల్సిన 3 కోణాలలో చూడాల్సిన అక్కర ఉన్నది. ఒకటి, రాహుల్ గాంధీ గారు చాలా రిపీటెడ్ గా ప్రతి సెషన్ కు ముందు ఒక దేశానికి, ప్రజలకు, సమాజానికి అక్కరలేని ఒక విషయాన్ని తీసుకొని మొత్తం పార్లమెంటును స్తంభింపజేయడము, లేకుంటే పార్లమెంట్ యొక్క సమయాన్ని వృధా చేయడము, అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలలో అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ దేశంలో అనేక రాష్ట్రాలు 140 కోట్ల మందికి సంబంధించిన బడ్జెట్ వ్యవహారంలో ఆయన ప్రవర్తించే శైలిని మనం చూసుకోవాల్సిన అక్కర ఉన్నది. ఆయన 2023 సెషన్ కావచ్చు, 2021లో కావచ్చు, 2024లో కావచ్చు, 2019లో కావచ్చు, ప్రతి సెషన్ కు ముందు ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని, వ్యవహారాన్ని తీసుకొచ్చి పార్లమెంటును స్తంభింపజేయాలి. అంటే మీ దృష్టిలో అక్కర్లేని అంశం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేస్తారా? ఇప్పుడు ఆయనకు ఒక అలిగేషన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఎవరిపైన, రక్షణ శాఖ మంత్రి పైన అలిగేషన్ ఉందనుకో, దేర్ ఆర్ కోర్ట్స్, కోర్టుకి వెళ్ళండి మీరు, ఈ విషయం తప్పు చేశారు, లేకుంటే ఒక స్కామ్ జరిగిందని అనిపించింది అనుకోండి, ఆయన ఒక స్కామ్ గురించి మీరు కోర్టుకు వెళ్ళండి, ఎంతో కొంత సబ్స్టాన్స్ తీసుకొని రండి, ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకొని రండి, కనీసం మోషన్ తీసుకొని రండి, ఆ తర్వాత కదా మీరు పబ్లిక్ లోకి వెళ్ళి పర్సెప్షన్ క్రియేట్ చేయాల్సింది. ఉట్టిగానే అబద్ధాల మీద పర్సెప్షన్ క్రియేట్ చేస్తా అంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఈ దేశంలో 2G స్కామ్ కావచ్చు, బోఫోర్స్ దగ్గర నుంచి లెక్క పెట్టండి, బోఫోర్ స్కామ్ కావచ్చు,
ఈ కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, ఇవన్నిట్లలో కోర్టులు ఆ ఎవిడెన్స్ ని పరీక్షించి పబ్లిక్ లో వీళ్ళను మీరు అరెస్ట్ చేయవచ్చు, లేకుంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయవచ్చు అని సిబిఐకి చెప్పిన తర్వాత పబ్లిక్ లో పర్సెప్షన్ క్రియేట్ అయ్యింది ఇది ఒక స్కామ్ అని. అంతేగాని ఉట్టిగానే గాలికి మాట్లాడము, లేకుంటే మైకుల ముందు వచ్చి స్పీచ్లు ఇవ్వడము, దాని వల్లనైతే ఎక్కడ కూడా పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, రెండో కోణం ఏంటంటే అసలు ఈ పుస్తకం గురించి ఇదే సందర్భంలో ఒక ఆర్థిక బిల్లు దేశంలో అత్యంత కీలకమైన వికసిత్ భారత్ బడ్జెట్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మనం దేని గురించి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడాలి? ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ధన్యవాదాలు చెప్తూ మాట్లాడాల్సిన సమయాన్ని ఆయన ఈ పుస్తకంలో ఈ విషయం రాసిన్నది, ఈ విషయంలో ప్రధానమంత్రి మోడీ గారు ఈ తప్పు చేశారు, లేకుంటే రాజ్నాథ్ సింగ్ గారు ఈ తప్పు చేశారు అని స్టార్ట్ చేసి దాన్ని టోటల్ గా డైవర్ట్ చేసేసి ఒక రిలీజ్ గాని పుస్తకాన్ని పట్టుకొని రూల్స్ కి విరుద్ధంగా, ఎందుకంటే పార్లమెంట్ అనే సర్టన్ రూల్స్. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, మన దేశం యొక్క ఖజానాకు సంబంధించిన మన ట్యాక్స్ మనీ ప్రతి నిమిషం 8.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న ప్లేస్ అది. పార్లమెంట్ అనేది ఉట్టిగానే ఎవరో బయట వ్యక్తులు ఇస్తానో, లేకుంటే వాళ్ళ ఇంటి జేబులోంచి డబ్బులు పెడుతున్నావు అయితే లేదు కదా. మనలాంటి వాళ్ళు ట్యాక్స్ కడితే నిమిషానికి 8.5 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వినియోగం చేస్తున్న ఒక ప్లేస్ లో మీరు దేని గురించి, ఎలాంటి విషయాల గురించి మాట్లాడాలో, ఎంత ఆచితూచి మాట్లాడాలో వ్యవహారం చేయాలి. సో ఎందుకు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా సభను డైవర్ట్ చేసే టాపిక్స్ తీసుకొస్తున్నారు అనేది రెండో కోణం. మూడో కోణం ఏంది? ఆయన తీసుకొచ్చిన పుస్తకంలో ఉన్న సబ్స్టెన్స్. ఆయన పుస్తకంలో ఉన్న విషయాన్ని కోట్ చేయట్లేదు, పుస్తకంలో ఉన్న విషయం గురించి క్యారవాన్ మ్యాగజైన్ లో ఏదైతే రాశారో దాన్ని కోట్ చేస్తున్నారు. ఆ పుస్తకం రాసిన తర్వాత, రాయడానికన్నా ముందు నరవణే గారు అనేక సందర్భాలలో పాడ్కాస్ట్లలో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు, ఆయన చాలా క్లియర్ గా వ్యవహారం మొత్తం చెప్పడం జరిగింది. ఈ విధంగా జరిగింది, ఈ విధంగా మేము డిసిజన్ తీసుకున్నాము, మనం చాలా అసర్టివ్, హి హాజ్ యూజ్డ్ ద వర్డ్స్ కాల్డ్ అసర్టివ్ గా మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు ఢిల్లీ నుంచి మాకు చాలా క్లియర్ గా ఇండికేషన్ వచ్చింది, బెస్ట్ స్ట్రాటజీ మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది ముందుకు వెళ్ళండి అని చెప్పారు అని వారు అనేక సార్లు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ గారి ఆ పుస్తకాన్ని ఆ మ్యాగజైన్ లో రాశారు. అమర్నాథ్ గారు అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇవాళ ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఆ బుక్ ప్రపంచంలో దేశాల్లో చాలా దేశాల్లో మార్కెట్లో స్టాండ్స్లో అందుబాటులో ఉందని. సో ఆ బుక్ ఇండియాలో కూడా ఉంది, రాహుల్ గాంధీ గారు సభలో చూపించారు. ఇండియాలో అది ఎలా వచ్చింది రాకూడదు అది వేరే చర్చ. బుక్ ఉన్నది, ఆ బుక్లో నరవణే గారు ఏమీ రాయలేదు, క్యారవాన్ ఆర్టికల్లోనే రాశారని మీరు చెప్తున్నారు. ఆ బుక్ మీద రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అథెంటికేట్ చేసి, ఇందులో నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో ఇది నేను అథెంటికేట్ చేస్తున్నానని చెప్పి అథెంటికేట్ చేసి స్పీకర్ గారి ఆజ్ఞ మేరకు అథెంటికేట్ చేసి కూడా ఇచ్చారు. దాని మీద చర్చ పెట్టి బుక్లో ఏం లేదు నిరూపిస్తే పోద్ది కదా, అది చర్చకే తీసుకోము, అక్కర్లేని అంశాలు మాట్లాడతారు అంటే ఎవరు డిసైడ్ చేయాలి? సార్ ఇప్పుడు నేను ఒకటి మాట చెప్తాను, పార్లమెంటరీ రాజకీయాలలో పార్లమెంట్ యొక్క రూల్స్ ఉన్నాయి కదా, పార్లమెంట్ రూల్స్ ను అతిక్రమించి, పార్లమెంట్ రూల్స్ లో చాలా క్లియర్ గా రాసినది ఏంటంటే, ఏ పుస్తకాన్ని కావచ్చు, మ్యాగజైన్ కావచ్చు, దేనిపైన సభలో డిస్కషన్ చేయరాదు అని రాసింది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇవాళే అభిషేక్ బెనర్జీ గారు మాట్లాడుతూ ఏదో డిమానిటైజేషన్ గురించి మాట్లాడితే ప్యానెల్ స్పీకర్ గారు అడ్డుకున్నారు. అది జరిగిపోయి 9 ఏళ్ళు అయింది, దాని గురించి మాట్లాడొద్దని ఆయన ప్రస్తావించాడు. ఎమర్జెన్సీ జరిగిపోయి 50 ఏళ్ళు అయింది. బీజేపీ నాయకులు రోజు ఎమర్జెన్సీ గురించి పార్లమెంట్లో మాట్లాడితే మీరు ఆపరు, డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతూ అంటారు. అంటే రూల్స్ అందరికి ఒకలాగా ఉండవా అమర్నాథ్ గారు? 100% అవి ఉంటాయి సార్. మీరు దేని గురించి అయినా మాట్లాడొచ్చు పార్లమెంట్ లో, యాజ్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ పార్లమెంటరీ లాంగ్వేజ్, రైట్? పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నంత వరకు భారత పార్లమెంట్ లో అనేక విషయాల గురించి చర్చ జరిగింది. అంటే ఇంక్లూడింగ్ మూవీస్. అన్ఫార్చునేట్లీ మూవీస్, పుస్తకాలు, సాంగ్స్ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. కానీ డిస్కషన్ లో పెట్టడానికి దెర్ ఆర్ సమ్ రూల్స్. మీరు మామూలుగా మాట్లాడడం వేరు, మీరు మాట్లాడుతూ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ మహాదేవప్ప అని ఒక మత్తల్లో ఒక పర్టికులర్ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, కాంగ్రెస్ పార్టీ బెదిరింపు రాజకీయాలకు చనిపోవడం జరిగింది. దాని గురించి ఆయన ప్రస్తావన చేశారు, కానీ అది డిస్కషన్ లో పెట్టలేదే. డిస్కషన్ లో పెట్టడం వేరు, ఒక ఎంపీ మాట్లాడడం వేరు. దేర్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. మీరు రాహుల్ గాంధీ గారు అనేక విషయాలు సార్
ఇప్పుడు శివుని బొమ్మ తీసుకొని మాట్లాడాడు ఆయన, కానీ శివుని బొమ్మ మీద డిస్కషన్ జరగలేదు కదా. ఓకే. ఇక్కడ డిస్కషన్ లో మీరు పెట్టండి అని ఇన్సిస్ట్ చేయడానికి, మీరు మాట్లాడడానికి లాజికలీ అసలు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదు, ఆయన్ని ధన్యవాద తీర్మానం మీద ఆయన మాట్లాడాలనుకున్న అంశాలు అది చర్చ పెడతారా లేదా తర్వాత సంగతి, మీరు సమాధానం చెప్తారా లేదా తర్వాత సంగతి. ఆయన ఇవి మాట్లాడటానికి వీలు లేదు అని ఆపేశారని కదా ఎలిగేషను. దాని మీద చర్చ జరుగుద్దా లేదా వేరే చర్చ. సార్ మీరు ఇప్పుడు ఆయన మాట్లాడకుండా అసలు మనందరం ఎక్కడ విన్నాం? ఆయన మాట్లాడుతున్నా కదా విన్నది. దీని మీద చాలా క్లియర్ గా ధన్యవాద తీర్మానం మీద అదే విషయాన్ని ధన్యవాద తీర్మానం మీద ఆయన మాట్లాడుకున్నానే ముగిసిపోయింది. ధన్యవాద తీర్మానంలో భాగంగా ఆయన స్టార్టింగే నరవణే గారి బుక్ లో ఇది రాసింది అని క్యారవన్ మ్యాగజైన్ లో చెప్పారు అని స్టార్ట్ చేశారు. మీకు జ్ఞాపకం ఉంటే లిజన్ దట్ టోటల్లీ అట్లా స్టార్ట్ చేసిన వ్యక్తి అది ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది? ఆయన నరవణే గారు ఇది మాట్లాడారు, నరవణే గారు చేసిన దాని నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎప్స్టీన్ ఫైల్స్ కి వెళ్ళిండు. ఆయన ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు ఫైనల్ గా వారి యొక్క కంక్లూజన్ ఏందో అది చెప్తలేరు. ఎవరిని దోషిగా చెప్పాలనుకుంటున్నారో అది చెప్పట్లేదు. ఆయన మొత్తం బీటింగ్ అరౌండ్ ద బుష్, ఆ పుస్తకంలోని అంశాల గురించి చర్చించడము అనే దాన్నే ప్రధానంగా వారు ముందుకు తీసుకొస్తారు. సో ఏంటి రాహుల్ గాంధీ గారిని ఈ సబ్స్టాంటివ్ మోషన్ తో సభ నుంచి అనర్హులుగా ప్రకటించే ప్రయత్నం జరుగుతుందా? ఇవాళ ఒక తీర్మానాన్ని నిష్కాంత్ దుబే గారు ప్రవేశపెట్టారు. అమర్నాథ్ గారు, నేను దానిపైన కామెంట్ చేయలేను సార్, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో నాకు తెలియదు కదా. ఇప్పుడు ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక ఛాన్స్ అయితే ఉంది. ప్రివిలేజ్ మోషన్ అనేది ప్రతి ఎంపీ కావచ్చు, లేకుంటే ఒక పార్టీ కావచ్చు, సభా హక్కులకి భంగం కలిగిస్తున్నారు. అలాగే కొన్ని ఎవిడెన్స్లు ప్రవేశపెట్టి ఒక సభ్యుడి మీద ఆల్మోస్ట్ అభిశంసన లాంటిది ప్రవేశపెట్టారని వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి అమర్నాథ్ గారు. ప్రివిలేజ్ మోషన్ పెట్టడానికి ఒక ప్రివిలేజ్ కమిటీ అని ఉంది. ఈ ప్రివిలేజెస్ కమిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఇదంతా దీనిలో సబ్స్టాన్స్ ఏం లేదు తీసి పక్కన పెట్టేసేయండి అంటే అది దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇది ప్రివిలేజ్ మోషన్ కాదు, ఇది సబ్స్టాంటివ్ మోషన్ అని చెప్పి ఇవాళ ప్రవేశపెట్టారు. దాని గురించి వివరాలు పూర్తిగా నాకు కూడా తెలియదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అమర్నాథ్. ఒకసారి గఫూర్ గారు, మీరు వింటా ఉన్నారు. ఇప్పుడు ఆ పుస్తకం అందుబాటులో ఉంది చాలా దేశాల్లో. రాహుల్ గాంధీ ఆ పుస్తకం తీసుకొచ్చి మాట్లాడాడు. పుస్తకంలో ఏమి లేదని అమర్నాథ్ గారు చెప్తున్నారు. అదేదో ఆర్టికల్లో ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ పుస్తకం ప్రింట్ కాలేదని గత 10 రోజులుగా ఫిబ్రవరి 28న ఫిబ్రవరి 1న బడ్జెట్ పెడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా, బడ్జెట్ కంటే ముందు రోజు రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని మీద కానీ ఇప్పటిదాకా సరైన చర్చ జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆ పుస్తకం మీద ఎవరిని మాట్లాడటానికి వీల్లేదని. పుస్తకం ఏమో అసలు లేదన్నారు. పుస్తకం ఉన్నది, మార్కెట్లో ఉన్నది, చాలా దేశాల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నది. దీన్ని నరవణే గారు నేను రాయలేదు ఇలా అని ఆయన ఖండించలా. రక్షణ శాఖ ఆ పుస్తకం పబ్లిష్ కాలేదని ఇప్పటిదాకా ఖండించలా. వేరే దేశాల్లో ఉందా లేదా రక్షణ శాఖ ఏం రెస్పాండ్ కావట్లా. మొత్తం దీని చుట్టూత వారు అన్నట్టు బీటింగ్ అరౌండ్ ద బుష్ అని వాళ్ళేమో ఆ పుస్తకం గురించే చర్చ, వీళ్ళేమో అది మాట్లాడటానికి లేదని. ఇంతలోకి ఈ రభస జరుగుతున్న దాని నేపథ్యంలో ప్రధాని మాట్లాడలేదు. ఇవాళ రిజిజు గారు ఒక ఇల్లీగల్ వీడియోని ఆయనే కోట్ చేస్తూ వీడియోని ఆయన నెట్లో పెట్టేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్ కటార్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. సార్ ఇప్పుడు నిర్వాణి రాసినటువంటి పుస్తకము ఉందా లేదా అనేది సెకండరీ అంశం సార్. అది పుస్తకము అనుమతించినారా, అనుమతించలేదా, ఎక్కడ ప్రింట్ అయింది, అమెరికాలో ప్రింట్ అయిందా, పెంగ్విన్ వాళ్ళు ప్రచురించారా, ఆ తర్వాత. ఫస్ట్ ఏంటంటే నిర్వాణి ఒక సైన్య అధికారి, అంటే కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీకి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆర్మీకి చీఫ్ గా పనిచేసినటువంటి వ్యక్తి తన అనుభవంతో కొన్ని విషయాలు ఆయన షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఉండేటువంటి కాలంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇంత ప్రబలంగా ఉండే కాలంలో ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి రాలేదు అనేది రంధ్రాన్వేషణ. అంటే ఇది తెలివి ఉండే వాళ్ళు ఎవరు చేయరు ఈ పని. అయితే ఆయన నిర్వహణ గనక సోషల్ మీడియాలో గాని పుస్తక రూపంలో గాని నేను రాసినట్టుగా చెప్పబడుతున్న అంశాలు తప్పు అని అనలేదు, నేను ఆ రకంగా చెప్పలేదు అని ఆ రకంగా చెప్పలేదు అని చెబితే మనం అథెంటిక్ గా తీసుకోవాలా. అయ్యా నువ్వు నిర్వహణ చెప్పలేదు అని చెప్పిన దాన్ని ఎట్లా కోట్ చేస్తున్నావు ఇక్కడ అని అడగొచ్చు. కాబట్టి నిర్వహణ రాసినటువంటి పుస్తకం ఎట్లా ప్రింట్ అనేది తర్వాత కనుక్కొని గవర్నమెంట్ మనకు.
ఇప్పుడు నిర్వాణ అనేటువంటి ఒక ఆర్మీ చీఫ్ ఆయన కొన్ని అలిగేషన్స్ కాకపోయినా దేశ భద్రతకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కొన్ని కామెంట్స్ ఆయన రాశాడు. ఎంత ఇబ్బందుల్లో ఉంటాం, ఎంత ఒత్తిడిలో ఉంటాం మేము, ఈ రకంగా దేశాల మధ్య జరుగుతున్నప్పుడు పొలిటికల్ లీడర్షిప్ తగినటువంటి పాత్ర నిర్వహించాలా అనేది ఆయన ఉద్దేశం. పొలిటికల్ లీడర్షిప్ మేము కాంటాక్ట్ చేసినాము, వాళ్ళు చెప్పలేదు అనేది. వీళ్ళు డినే చేయొచ్చు, లేదు అదంతా అబద్ధం అని చెప్పొచ్చు, లేకపోతే ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదని చెప్పొచ్చు, లేకుంటే ఎవరో ఆ ఫోన్ లో ఎవరో తీసుకున్నారు అని డినే చేయొచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలిపెట్టి మీటింగ్ అరౌండ్ బుష్ బీజేపీ చేస్తుంది. ఇప్పుడు నిర్వహణ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి ఇది అనవసరమైన ప్రసంగం. పోతే రాహుల్ గాంధీ గారు నిన్న ఆ పుస్తకాన్ని లేవదీస్తారు. సార్ మీరు అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ మీద ఆయన మాట్లాడినాడు. బడ్జెట్ మీద మాట్లాడుతూ అమెరికా ఇండియా యొక్క ద్వైపాక్షిక ఒప్పందంలో చాలా పెద్ద బలహీనతలు ఉన్నాయి, దేశాన్ని అమ్మేసినారు, భారత ప్రధానమంత్రి పని చేయలేడు, మోడీ గారు చేస్తారని నేను అనుకోను. అయితే మోడీ గారి మీద ప్రభావం ఏదో పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది. దానికి కారణాలు ఏంటంటే అదాని కేసు, ఫైల్స్ అన్నాడు, మాట్లాడిచ్చినారు సార్. అదాని మాట్లాడితే ఏంటంటే బాధ వీళ్ళకు, అదాని దొంగవాడు, అదాని నేరస్తుడు. దొంగ కాదు, అక్కడైతే కేసు సమన్స్ అయితే జారీ అయి ఉన్నాయి అమెరికాలో, సమన్స్ జారీ అయినాయి కదా. మరి అట్లాంటి గురించి ఎందుకు కాపాడుతున్నారు నాకు అర్థం కాలే. అట్లాంటి కాపాడి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? 2G స్పెక్ట్రమ్ మీద గొడవ చేస్తారు మీరు, పెద్ద పవిత్రత ఏదో నిమిషానికి ఇంత ఖర్చు అవుతుందంటున్నారే 2G మీద. కానీ కోల్ కుంభకోణం కదా, నెలల తరబడి పార్లమెంట్ జరగకుండా చేస్తున్నారు కదా మీరు. అట్లాగే మొన్న అదాని మీద FBI కేసు మీద ఒక వారం 10 రోజులు అసలు పార్లమెంట్ జరగలేదండి. రోజు పోవడం, గొడవ, వాయిదా పడ్డం. అంటే ఇతరులకు చెప్పడానికి నీతులు, మాకు మాత్రం నీతులు వర్తించవా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ రోజు నా పాయింట్ ఏమంటే సార్, నెరవానే పుస్తకము ఆయన డినే చేసి ఇది నా పుస్తకం కాదు అంటే తప్ప నెరవాదేది అథెంటిక్ పుస్తకమే. ఆయన దాంట్లో పెట్టిన దానికి భారత ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలా, డినే చేయని అభ్యంతరం లేదు. నంబర్ 1. నంబర్ 2 ఏమిటి అంటే, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన. ప్రతిపక్ష నాయకుడు ప్రధానం ఏమిటి, ఆయన గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో. గుర్తింపు ఉండేటువంటి ఒక పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడకుండా చేయడం అంటే ఏమిటి? మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు బతకదలుచుకున్నారా, బతకనీయదలుచుకున్నారా మీరు? ఆయన అట్లా మాట్లాడి, అరే ఎట్లా మాట్లాడేది మీకెందుకండి, ఆయన బాగా మాట్లాడకపోతే జనమే తీర్పు చెప్తారు. మేము ఇంత ఓట్లేసి గెలిపించి పంపించేస్తే వీళ్ళు అసలు పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయడం మన అందరి పార్లమెంట్ అది. అందరికీ ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ సార్, మీకు ఒక్కరికే కాదు కదా. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏది మీకేం నొప్పి అంటే, మీకేం నొప్పి అనలేదు, మాట్లాడి ఉండి ఒక ఆయన తప్పు మాట్లాడితే జనం చూసుకుంటారు కదా. అర్థమైంది సార్, మీకేం ఇబ్బంది అంటే కదా. భారత పార్లమెంట్ భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ మీరు ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళి ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, పార్లమెంట్ లో నిలబడి మాట్లాడినా. అమర్నాథ్ గారు క్రాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు, మీకు మళ్ళీ టర్న్ వస్తుంది. రైట్ గఫూర్ గారు మాట్లాడండి. నేను చెప్పేది ఏమిటంటే సార్, ప్రధాన నాయకుడు ఆయన కొన్ని అంశాలు లేవదీసినప్పుడు ఆ అంశాలను చెప్పండి. ఆయన కనుక అనుకోండి, ఎవరు కాదు. బాజీ గారు ఏంటి, ఒకవైపు ఏమో మీరేమో ఆ పుస్తకం మీదే చర్చ జరగాలని పట్టుబడతారు, ఆ పుస్తకం మీద చర్చకి అక్కడ అంగీకారం లేదు. స్పీకర్ గారి ఛాంబర్లో వీడియోస్ అయితే నేను ఎప్పుడు చూడలా. స్పీకర్ గారి ప్రైవేట్ ఛాంబర్లో పార్టీల నాయకులు ఎవరు వెళ్తారో ఏం మాట్లాడతారో మనకు ఎప్పుడు తెలియదు. అక్కడిది ఒక వీడియో ఇవాళ కిరణ్ రిజిజు గారు అది ఇల్లీగల్ వీడియోని అంటూనే కాంగ్రెస్ ఎంపీలు ఏ రకంగా ఆయనతో దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక వీడియో ఆయన రిలీజ్ చేశారు. అది ఎలా వచ్చిందో, అది ఎవరో కాంగ్రెస్ ఎంపీనే తీశారు ఇల్లీగల్ వీడియో అని ఆయన దాన్ని షేర్ చేశారు. రాహుల్ గాంధీ గారి మీద ఏకంగా ఈ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడంతో పాటు శాశ్వతంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం చేయాలని చెప్పి, మరి అది సాధ్యమో కాదో లీగల్గా నాకు తెలియదు,
హౌస్లో అలాంటిది ఒక తీర్మానాన్ని నిషికాంత్ దుబే గారు ప్రవేశపెట్టారు. ఎందుకు వచ్చిన గొడవ, మీరేమో ఆ పుస్తకం గొడవ వదలరు, సభలో జరగాల్సిన చర్చ జరగట్లేదు, రాహుల్ గాంధీ గారు తీసుకునే అంశాలన్నీ కూడా అక్కరలేని, సమాజానికి అక్కర్లేని అంశాలు తీసుకుంటారని అమర్నాథ్ గారు ముందే చెప్పారు. ఏంటి మీకు అక్కర్లేని అంశాలతో అక్కరేంటి? శ్రీనివాసరావు గారు, ముందుగా మీకు మన హెచ్ఎంటి వీక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం అందరికీ. చెప్పండి సార్. ఇప్పుడు మిత్రుడు అమర్నాథ్ గారు అక్కర్లేని అంశాలు అంటున్నారు. ఏవి అక్కర్లేని అంశాలు? ప్రతిపక్ష పార్లమెంట్ అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి మరి ముఖ్యమైన చర్చలు జరుగుతున్న పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు మరి ఈ దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కానివ్వండి, బడ్జెట్ కు సంబంధించిన అంశాలు కానివ్వండి, మన రైతాంగానికి జరుగుతున్న విఘాతం గురించిన అంశాలు కానివ్వండి ప్రస్తావించడం అక్కర్లేదువా? దేశ రక్షణ గురించి ఆ పుస్తకంలో అది ఆందోళన కలిగించే అంశం కాదా? పుస్తకంలో నరవాణే రాసిన అంశాలు మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా దేశ రక్షణ కోసం ఉన్నారనేది ప్రజలకు తీయాల్సిన అవసరం లేదా? ఎవరు లేవనెత్తారు పార్లమెంట్ లో? ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలలుగా, సంవత్సరం కాలం నుంచి కూడా ఆయన చేసే విన్యాసాలు, మన దేశం పట్ల చేసే అవమానాలు కానివ్వండి, పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపాను, లేకపోతే అణుయుద్ధాలు జరిగాయి, ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఇవాళ పదే ఎన్నో తడవలు చెప్పిన ఒక్కరి నోరైనా బీజేపీ నాయకులు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానీ తగులుతుందా? ఎందుకు మాట్లాడే అంత భయం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు ట్రంప్ కి? అట్లాగే టారిఫ్లు ఇష్టం వచ్చినట్టు 50 అంటే కాదు, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ప్రధాని కళ్ళల్లో నాకు భయం కనపడింది. ఆయన గొంతు పట్టుకున్నట్టుగా ఉన్నది వ్యవహారం. ఆయన వేటుకో భయపడుతున్నారు, మామూలుగా అయితే అలా నిర్ణయం తీసుకోరని చెప్తున్నారు. 50% 25% నుంచి 50% నుంచి 70% ఇంకా బెదిరించి 100% 500% టారిఫ్లు వేస్తాను, మీరు రష్యా నుంచి చమురు కొంటే మా మాట వినకపోతే బెదిరిస్తుంటే ఈ ప్రపంచంలో మన భారతదేశం పరువు ఏమైంది? పెద్ద నాయకుడిని, ప్రపంచ నాయకుడిని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు? ఆయన బెదిరింపులకి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఇది దేశ ప్రజలకు అవమానం కాదా? మనం ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకునే మన దేశానికి ట్రంప్ ఆ రకంగా అవమానిస్తుంటే దేశాన్ని, ట్రంప్ మన మోడీ ప్రధానమంత్రి గారు సైలెంట్ గా ఉండటం కరెక్ట్ అంటారా? వాటిని ఎందుకు ఏం భయపడుతున్నాడు? అదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. అది చిన్న విషయం కాదు, అక్కర్లేని విషయం అంత మాత్రం కాదు. ఎందుకంటే ఒక పక్క బంగ్లాదేశ్ కి 0% టారిఫ్లు ఇస్తున్నాడు టెక్స్టైల్ కానీ పెర్ఫరల్స్ ప్రొడక్ట్స్ మీద. మనకి 18% చేసినప్పుడు మన రైతాంగం ఏదైతే ఈ కాటన్ పండించే మన రైతాంగం దెబ్బతినరా? రైతాంగం నష్టపోదా? చెప్పండి. ఇది అక్కర్లేని అంశమా? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రస్తావించింది రక్షణ అంశం. ఇప్పుడు ఎవరైనా ఇందాక ప్రస్తావించారు గఫూర్ గారు కానీ మీరు కానీ, అదేంటి నరవణే రాసిన బుక్ లో ప్రధానమంత్రి కానీ రక్షణ శాఖ మంత్రి గాని ఏం మాట్లాడకుండా టైం ల్యాప్స్ అయింది చేశారు అనే ఆ పరిస్థితి ఈ దేశ రక్షణకు సంబంధించి ముఖ్యమైన అంశం కాదంటారా? చెప్పండి, దానికి సమాధానం చెప్పాలి కదా. పోనీ నరవణే కానీ, పెంగ్విన్ సంస్థ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, చెప్పాలి కదా జరగలేదు జరిగిందని చెప్పాలి కదా. పైపై ఎదురుదాడి చేస్తారండి. రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న వేసినా గానీ ఎదురుదాడి చేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారు, మాట్లాడనివ్వటం లేదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కేయటమే ఒక ఎజెండాగా పెట్టుకుంది అధికార పార్టీ. ఇది కరెక్ట్ అంటారా? చెప్పండి. ప్రజలకు సత్యాలు తెలియాలి కదా. ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న నరవాణి బుక్ గురించి రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు కాబట్టే వచ్చింది కదా అంశం. లేకపోతే అది మరుగున పడిపోయే అంశంగా ఉండిపోయేది. ఇది ఒకటే కానీ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా సరే అందులో ఏముందో మనకు తెలియదు కానీ ప్రపంచం అంతా గందరగోళం జరుగుతూ ఉంది. ఇవన్నీ వాస్తవాలే కదా. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారు అవన్నీ బయట పెడుతున్నాడనే ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అన్యాయంగా సభ్యత్వాన్ని రద్దు చేస్తామని, అనర్హుడిగా ప్రకటిస్తామని చెప్పేసి ఒక కమిటీని వేసి తీర్మానం చేసి కుట్ర చేస్తా ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే ఏదైతే మన పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి రిజిజు విడుదల చేసిన వీడియో కూడా అనైతికం. అది ఒక స్పీకర్ ఆఫ్ ఛాంబర్ లో కాంగ్రెస్ సభ్యుడి తీశాడనేది పచ్చి అబద్ధం. వాళ్ళు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం, డైవర్ట్ చేయడం కోసం ఇష్యూస్ అన్నిటిని ఆ వీడియోని బయట పెట్టారు.
రైట్ సార్, ఆ మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి మరీ బయట పెట్టారు. Yeah. అక్కడ ప్రియాంక గాంధీ గారు తర్వాత వీళ్ళు చెప్పారు ఆల్రెడీ, అక్కడ ఏం జరగలేదు, ఆవేశం నేను శాంతంగా ఉన్నాను, ఒకళ్ళిద్దరు ఎంపీలు మాత్రం ఆవేశపడ్డారు అని చెప్పేసి. స్పీకర్ గారితో అది కాదు సార్, స్పీకర్ గారితో ప్రైవేట్గా ఆయన రూమ్లో ఎవరైనా మాట్లాడతారు. మేబీ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే మీరు మాకు టైం ఇట్లేదు ఇట్లేదు ఎట్లా అని గట్టిగానే మాట్లాడతారేమో మనకు తెలియదు. మనం ఎప్పుడు చూడాల స్పీకర్ గారి ఛాంబర్లో ఏం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరు తీశారు ఆ వీడియో? ఓకే, అది కాంగ్రెస్ సభ్యుల మీద నెట్టవేయబడుతుంది కాదు, అది పచ్చి అబద్ధం. దాని మీద ఎంక్వైరీ చేయాలా, తగిన చర్య తీసుకోవాలి. అది నేరం, అది కరెక్ట్ కాదు. అది ఆయన కోట్ చేశారు, కాంగ్రెస్ ఎంపీ ఇల్లీగల్ గా తీశారు అని చెప్తూనే ఆయన మళ్ళీ దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, పచ్చి అబద్ధం సార్. ప్రపంచం అంతా చూస్తుంది, దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు వక్రీకరిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ ఎంపీ మీద నెపం నెట్టి వాళ్ళే తీసిన వీడియోని బహిర్గతం చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీద నెపం నెడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం, కుట్ర, దగా కోరుతాను, దివాళా కోరుతాను, పిరికి చర్య. ఇది మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రశ్నలకు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి దమ్ము ఉంటే సమాధానం చెప్పాలా, ఆన్సర్ ఇవ్వాలి దేశ ప్రజలకి. దేశ ప్రజల తరపున అడుగుతాడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే, రైట్ సార్. ఒక పుల్లారావు గారు, మీరు వింటూ ఉన్నారు, బహుశా ఇది 3వ 4వ మన చర్చ ఈ నరవడే పుస్తకం గురించి. ఆ పార్లమెంట్లో దాని చుట్టూ అయితే రోజు ఆ డెవలప్మెంట్సే మనకు వస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా ఢిల్లీ పోలీసులు ఈ బుక్ విదేశాల్లో అయితే మార్కెట్లో స్టాండ్స్లో ఉన్నది, ఎలా వచ్చింది అక్కడ స్టాండ్స్, ఐఎస్బిఎన్ కోడ్ కూడా ఆ బుక్ ఉంది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వకుండా ఐఎస్బిఎన్ కోడ్ ఎలా వచ్చింది, దాని మీద పెంగ్విన్ పబ్లికేషన్స్కి ఒక నోటీస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ అదే బుక్ పట్టుకొచ్చి పార్లమెంట్కి తీసుకొస్తే అసలు ఈ బుక్ ఇంతవరకు బయటికి రాలేదు, నువ్వేదో గాలి మాటలు చెప్తున్నావు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆ బుక్ మీద చర్చ పార్లమెంట్లో జరుగుతుందో లేదో మనకు తెలియదు. రాహుల్ గాంధీ నిన్న ఈ ఎఫ్టీఏ మీద, అమెరికాతో జరిగిన ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశారు. 0% ఉన్నది మనం ఇప్పటిదాకా వాళ్ళకి 3%కి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది 18% అయింది. మొన్నటిదాకా మనం ఇంపోర్ట్ చేసుకుంటే అమెరికా నుంచి 16% ఉంది, ఆల్మోస్ట్ 0% చేస్తూ ఉన్నారు. టెక్స్టైల్ రంగం దెబ్బతింటుంది. ఇది ఇంత దారుణంగా ఎలా నిర్ణయాలు చేస్తున్నారు? మోడీ గారు మామూలుగా అయితే ఇలా ఒప్పుకోరు, ఆయన మీద విపరీతమైన ఒత్తిడి ఉంది, వాళ్ళ పార్టీ ఆర్థిక ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారని ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ఆ కారణంగానేమో తెలియదు కానీ నిష్కాంత్ దుబే గారు ఇవాళ ఏకంగా ఈ సబ్స్టాంటివ్ మోషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారిని పూర్తిగా డిస్క్వాలిఫై చేయాలి, హౌస్ నుంచి ఆయన్ని ఎక్స్పెల్ చేయాలన్న ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి మీకేమనిపిస్తుంది? ఢిల్లీలో వాతావరణం ఏం జరుగుతుంది? నేను జనరల్గా డిబేట్లోకి వచ్చి నేను అంత పెద్ద మనుషులు చక్కగా చెప్పారు ఒకళ్ళకి అవన్నీ మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, రాహుల్ గాంధీ గారు ఇలా అన్నారు, లేకపోతే ప్రపంచం అంటే ఐ డోంట్ వాంట్ టు గో దేర్. ఓకే, చక్కగా వారు ముగ్గురు చెప్పారు వాళ్ళ పార్టీ స్టాన్సెస్, అలా ఉండలేమండి. ఓకే, నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఆ బుక్ అసలు తప్పు. ఆ బుక్ ని బయటికి రానివ్వాలి. ఎందుకంటే ఆ బుక్ అతనే చాలా ఫూలిష్ గా, చాలా యూస్లెస్ జనరల్ అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆ బుక్ రానివ్వాలి. వాళ్ళు ఎందుకు ఆప్ చేశారో చాలా మంది అడుగుతున్నారు. రానే ఆయన అన్నది ఏంటి, పెద్ద ఒకడే ఉన్నాడంటే నన్నే చూసుకోమన్నారు, యుద్ధాన్ని డైరెక్షన్ ఇవ్వలేదు అన్నాడు. మీకు ఆ పాయింట్ ఒకటే చెప్తాను. ప్రతి డీజీపీ, ప్రతి కమిషనరు, ప్రతి పోలీస్ స్టేషన్ చీఫ్ ఏమంటారు, ఫుల్ పవర్స్ ఇవ్వని మేము చూసుకుంటాం అంటారు. అలా ఇచ్చారు. నువ్వు తీసుకున్నా బ్యాక్ చేస్తావు, నువ్వు ఏ యాక్షన్ తీసుకున్నా రెడీ అన్నారు. అతను తీసుకోలేకపోయాడు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే 1 సంవత్సరం బట్టి జరిగేది చైనీస్ విషయం, ఆయన సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు అని వచ్చింది. సరే, ప్రభుత్వానికి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, ఆయనకి సరిగ్గా గుడ్ బై సరిగ్గా చేయలేదు, దాని గురించి పుస్తకం రాదేవాడి. ఎందుకంటే కొంత నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ పొరపాటు చేస్తాయి. ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ పొరపాటు చేయలేదా? యుద్ధం స్టార్ట్ చేయడంలో వారంలో అయిపోతుంది అనుకున్నది 4 సంవత్సరాలు అవన్నీ దివాలా ఎత్తే పరిస్థితికి వచ్చారు కదా. కరెక్టే మీరు అన్నట్టు. అది కాదు పుల్లారావు గారు, ఈవెన్ ప్రభుత్వం కూడా చైనా విషయం కాబట్టి ఏం నిర్ణయం తీసుకోవాలి కొంత టైం బట్టి ఉండొచ్చు వాళ్ళు చెప్పడానికి. ఆయనేమో టైం కాదు, నీ ఇష్టం వచ్చింది చేయమన్నారు. లేదు, దానికి ఒక పాజ్ ఉంది, 2-3 గంటలు డిలే తర్వాత చెప్పారు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. డిలే కాకపోతే ఇది ఫాస్ట్ ఫుడ్ కాదు కదా. నేను అదే అంటున్నా, ఈ అంశాలు చర్చకు పెట్టి మాట్లాడితే గొడవ లేదు కదా. ఫుల్ పవర్స్ ఇచ్చారు, అది చాలా మంచిది. జనరల్స్ మీద, చీఫ్ మీద, వాళ్ళ మీద ఫుల్ అథారిటీ ఇచ్చారు. మన సింధూరు కూడా అలాగే ఇచ్చారు. బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయట్లేదు, నువ్వు ఇష్టం వచ్చినా చేయండి, ఇది మన ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ పాయింట్ బుక్ రానివ్వాలి. బుక్ లో ఏమున్నది?
Okay. పెద్ద ఏదో చిన్న ఇలాంటి విషయాలు వస్తే చదువుకో, అంతే అయిపోతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ పొరపాటు చేస్తే పొరపాటు చేశారు, అది తప్పు చేశారు అనుకుంటాను. Okay. వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ రాస్తాడు ఏం లేదు, మీరు చదువుకుంటారు కొన్ని. కానీ అక్కడ రివ్యూస్ చదివాను, 500-600 పేజీలు 300 పేజీలు నేను చదవను. రివ్యూస్ చదివా, క్రిటికల్ పారాగ్రాఫ్స్ చదివించుకో, అంతే. దాంట్లో ఉన్నది ఓకే. ఆయన జనరల్ గా ఆయన ఏదో అనుకుని అది చేయవలసి, అది ఒకటి. రెండోది ట్రేడ్ డీల్ గురించి అయితే స్పెసిఫిక్ ప్రశ్న నేను ఆన్సర్ చేస్తాను. Okay. జనరల్ గా ఓవర్గా ఇది అది అది చెప్పి నేను దిగేకి మీకు అనవసరం, నాకు Okay. మెయిన్ థింగ్ ఒకటి చెప్తున్నా. అమెరికన్ కాటన్ దూదు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వస్తువులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికాకి ట్యాక్స్ ఉంది. ఓకే. జ్ఞాపకం పెట్టుకోండి. అది బంగ్లాదేశ్కి కాదు, మనకి ఇస్తారు. మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి 100% 80% ఏదో ఉన్నది ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ ఉండదు. ఓకే. అది బంగ్లాదేశ్కి దూదు వేసే రైతులు లేరు, ఎందుకంటే బంగ్లాదేశ్ అంతా డెల్టా ఏరియా, మీకు తెలుసు కదా. ఓకే. వాళ్ళు రైస్ తప్ప ఏం లేదు, ఫిష్ కల్చర్. అక్కడ లేబర్ చీప్ ఉంటుంది కాబట్టి అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని దూది లేదు. అమెరికన్ దూది తీసుకొచ్చి తయారు చేసి పంపిస్తారు, దానికి 0%. మనం చేస్తే మనకి అది ఇస్తారు. ఓకే. ఒకటి ఆ పాయింట్. రెండో పాయింట్, 3% నుంచి 15-18 పెరిగిందంటూ మరి అలా మాట్లాడుతూ కష్టం. ప్రపంచం అంతా డొనాల్డ్ ప్రెసిడెంట్ అవ్వాక ప్రపంచం అంతా మినిమం 15% చేస్తానన్నాడు. ఏమన్నాడు? మినిమం. ఒకే ఒక దేశానికి తగ్గించాడు. ఏ దేశం? మీరు ఇంగ్లాండ్కి తగ్గించాడు. ఎందుకంటే ఫస్ట్ తిన్నగా వెళ్ళిపోయాడు. 2 రోజుల్లో మనమంతా ఆంగ్లో అమెరికన్, మనకి ఎంతో 100 సంవత్సరాలు బట్టి సమస్య ఉన్నది, నువ్వు చాలా గొప్పోడివి, అది బ్రిటిష్ 10%కి సరే. ఎక్కడ తప్పు, నేను తప్పు ఏమన్నా దీంట్లో ఉంటే అది బి కరెక్ట్. నా జ్ఞాపకం అంటే అదొకటే కాదు సార్, మీరు చెప్తే స్పెసిఫిక్ గా ఒక అంశం అని కాదు. ఇప్పుడు ఇంకో పాయింట్, ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తాను. ఈవేళ కన్సెషన్ ఇంకోటి వచ్చింది అమెరికా నుంచి. $500 బిలియన్ కొంటామని కమిట్మెంట్ ఇవ్వలేదు, కొనటానికి ప్రయత్నం చేస్తాం, అది వచ్చింది. పప్పుల మీద దాని మీద అమెరికా నుంచి వచ్చేదాన్ని ట్యాక్స్లు తీయలేదు, భారతదేశం వేసుకోవచ్చు. ఇవాళ 1 గంట క్రితం. సో ఎంత మనం చెప్పేది ఏంటంటే డీల్, అద్భుతమైన డీల్, పర్ఫెక్ట్ డీల్ ఎక్కడ రాదు. పర్ఫెక్ట్ మ్యారేజెస్ ఎక్కడన్నా ఉన్నాయా అంటే సినిమాల్లో ఉన్నాయి. సినిమాలో ఉన్నాయి పర్ఫెక్ట్ మ్యారేజెస్, పర్ఫెక్ట్ పొలిటికల్ పార్టీ. నేను అంటుంది అదే. తర్వాత ఆపోజిషన్ డ్యూటీ కూడా, ఆపోజిషన్ డ్యూటీ చాలా బాగా తప్పు చేసావు, నువ్వు బాగా చేయలేదు అని అనాలి. ఓకే. అనాలి. అసలు దాంట్లో తప్పు కూడా లేదనుకుంటా. ఓకే. తప్పు లేదనుకుంటా. ఇప్పుడు అలా అన్నందుక సరే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఉన్నాయి, మీకు సిగ్గు అనిపించట్లేదా? అది నాకు అలాగ అన్నందుక, లేకపోతే ఇంకో కారణాలక, లేకపోతే ఇంకోట, స్పీకర్ సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదా? అవ్వచ్చు స్పీకర్ సరిగ్గా. నేను ఎప్పుడు ఏమంటున్నానంటే అపోజిషన్ లీడర్ ఎవరైనా ఓకే, ఆంధ్రప్రదేశ్ అవునాయి, తెలంగాణ అవునాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవునాయి, మమతా బెనర్జీ అవునాయి, సరిగ్గా చూసుకోవాలి. అది ఎక్కడ చూస్తున్నారండి ఈ ప్రపంచంలో? మీరు అడిగితే కేరళలో చూస్తున్నారు ముఖ్యమంత్రి, అక్కడ చాలా సూపర్ గా అందరినీ చూస్తున్నారు, కలుస్తారు. కర్ణాటకలో చూసుకుంటున్నారు, అంత కుమ్ములాడుకున్నా. తమిళనాడులో అంత పాలిటిక్స్. మన తప్పకుండా ఒపోజిషన్ ని మంచి చెప్పినా చెడ్డ చెప్పినా ఏవో వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి, వినాలి, మాట్లాడే రూమ్ ఇవ్వాలంటారు. అది కాదు, మీరు అధికారంలో ఉన్నారు, నేను లేను, మీరు చక్కగా దర్జాగా కూర్చుని చేయటానికి ఏమున్నది? అది ఎప్పుడు వస్తున్నా? ఇది బీజేపీ ప్రభుత్వమే కాదు, అది ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, లేకపోతే ఇంకా రాష్ట్రాలు, ఆ బెంగాల్ ప్రభుత్వం. నేను అడుగుతుంది అంటే కాదు, అస్సాం ప్రభుత్వం, పుల్లారావు గారు, మీ పాయింట్ ఈజ్ వెల్ టేకన్. అయితే పాయింట్ ఏంటంటే బహుశా ఇవి మాట్లాడారనా, లేకపోతే ఈ నరవణే పుస్తకం గురించో అదానీ గురించో రిపీటెడ్గా కోట్ చేస్తున్నారన్న కారణం ఏంటో తెలియదు. కానీ నిష్కాంత్ దుబే గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దానిలో ఆయన కోట్ చేసిన అంశాలు ఏంటంటే, ఈయనకి సొరోస్ ఫౌండేషన్తో సంబంధాలు ఉన్నాయి, ఫోర్డ్ ఫౌండేషన్తో సంబంధాలు ఉన్నాయి, అనేక దేశాలు, వియత్నాము లేకపోతే కాంబోడియా, ఈ దేశాలు వెళ్ళి భారత్కి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాబట్టి ఇన్ని పూర్తిగా సభ నుంచి ఎక్స్పెల్ చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఇలాంటి వాటితో సంబంధాలు ఉంటుంది తప్ప నాకు తెలియదు. ఆయన రాహుల్ గాంధీకి ఉన్నాయో లేదో నాకు తెలియదు. పార్లమెంట్కి పవర్ ఉన్నది ఏదైనా చేయటానికి, ఓకే. ఏదైనా పార్లమెంట్ పవర్ ఉన్నది. బ్రిటిష్ పార్లమెంట్ నుంచి మనం వచ్చాం, జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎక్కడి నుంచో ఇదేదో వాళ్ళు తయారు చేశారు, ఇలా అక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా 90% చేయొచ్చు. కానీ అది కరెక్టా అంటే కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకంటే అవన్నీ మామూలే. ఫారిన్ కంట్రీస్తో వాళ్ళకుంటుంది, వీళ్ళకుంటుంది. లేకపోతే చైనా వీళ్ళకి చెప్పింది, రష్యా, ఎంత మామూలే. అంత సీరియస్ గా తీసుకోకర్లేదు రాహుల్ గాంధీ చెప్పే మాటలు, వ్యవహారం. ఆయన నేనేమంటున్నా ఫస్ట్ నుంచి రాహుల్ గాంధీ అని కాదు, ఆయన నచ్చ చెప్పాలి. అయితే నచ్చ చెప్పాలి, మనుషులు గెలవాలి కదా. మీరు ఇట్స్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ అది చోట్ల. ఈవేళ నేను ఇక్కడే కాదు, నేను చెప్తున్నా, మన మిత్రులు కూడా ఎగిరి అవుతారు. ఆయన ఎమ్మెల్యే చాలా సంవత్సరాలు చేశారు, గఫూర్ గారు. డ్యూటీ తప్పకుండా కలవాలి, నొక్కాలి, లొంగాలి, కావాల్సింది చేయాలి, ఫ్లాటర్ చేయాలి, తీసుకెళ్ళాలి. మనం ఏదో అడుగుతాడు, నాకు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కావాలి, ఇచ్చి మరి ఇచ్చే తప్పేంటి? ఇప్పుడైతే అధికారికంగానే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ సంఖ్య ఇచ్చా ఇవ్వాలి. ఆయన రాహుల్ గాంధీ చెప్పిన కొన్ని విషయాలు నాకు ఇష్టం లేదు. ఆయనకి మంచి అవకాశం వచ్చింది, చక్కటి అవకాశం. ప్రైమ్ మినిస్టర్ లాగా ఏం చేస్తే మంచిది అని నేను అనుకుంటున్నా. కాదు అని మన నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు అనొచ్చు, ఐ యాక్సెప్ట్. రైట్ సార్. బట్ గవర్నమెంట్ డ్యూటీ అంత సీరియస్ ఇష్యూ కాదు. ఆ బుక్ లో ఏం లేదని నేను చెప్తున్నా, ఏమీ లేదు. మరి ఇంకో చిన్న పాయింట్ చెప్తా, చెప్పండి. నర్వానే ఇన్ నా పర్సనల్ వ్యూ. అంటే మీరు అలా చెప్తున్నారు. ఆయన వెళ్ళిపోయే టైంలో ఆయన పంపుతో వెళ్ళిపోలేదు పాపం. గవర్నమెంట్ చాలా చాలా పెడిస్ట్రియన్ గా సెండ్ ఆఫ్ ఇచ్చింది. అది తప్పు అంటారు, అది తప్పు, చాలా తప్పు. వాళ్ళు పరికరాలను పని చేసినా, ఏం చేసినా, జనరల్ ఉన్నాడు, జనరల్ వెళ్ళిపోవాలి మెల్లిగా. మీ లాస్ట్ పాయింట్, మా మిత్రులు అప్పుడు వికే సింగ్ అని జనరల్ ఉండేవాడు, ఏకే ఆంటనీ డిఫెన్స్ మినిస్టర్. జ్ఞాపకం ఉన్నది కదా. రోజు వాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ గురించి సంవత్సరం హడావిడి చేసేదా లేదా? ఆర్మీ చీఫ్ కోర్టుకి వెళ్ళేది కదా గవర్నమెంట్ మీద. మీకు జ్ఞాపకం ఉన్నది కదా. సంవత్సరం. నాకు అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ చాలా సార్లు చెప్పింది ఏంటంటే, చాలా కేర్ఫుల్ గా చూసుకున్నా. ఆయన తప్పు చేసిన మార్నింగ్ 10 o'clock మాకు మీటింగ్ ఉంటుంది, ఏం తెలియనట్టుగా ఉండేవాడిని వాటి స్టేట్మెంట్స్. ఆయన కూడా అలాగే అడ్జస్ట్ అయిపోయాయి. ఆయన రిటైర్ సాక్ చేయి అని కొంతమంది మంత్రులు అన్నారంట మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో. ఈయన అన్నాడు, డిఫెన్స్ చీఫ్ అని మనం సాక్ చేయకూడదు, నేను పంపిస్తా. ఆఖరికి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయాడు. మనం కేర్ఫుల్ గా చూడాలి. రైట్ సార్. రమణాథ్ గారు, మీరు వింటూ ఉన్నారు. పుల్లారావు గారు సరే, వారు సీనియర్, అంటే ఒక అపోజిషన్ అనే కాదు, చాలా కేటగారికల్ అంశాలు ఇవన్నీ సభలో చర్చకు వస్తాయనో, ఆ నరవణే గారు సరిగా పని చేయలేదని ప్రభుత్వం భావిస్తున్నదా, లేదు ఆయనకి నిర్ణయాలు తీసుకోవటం లేదని రాదని భావించిందా, కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన కొన్ని అంశాలు లేవనెత్తారు. సంభవం ఆ అంశాలు సభలో చర్చకి రావడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. అదర్వైజ్ అసలు ఆ చర్చ, ఎందుకంటే వారి పుస్తకంలో పెద్దగా ఏమీ లేదని పుల్లారావు గారు చెప్తున్నారు, వారు చదివిన మేరకు ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఆ అంశం చర్చకి సుతరాము రావడానికి వీల్లేదన్నది ఒకటి. రెండవది, ఈ వీడియో గురించి స్పీకర్ ఛాంబర్లో ఎంపీలు మాట్లాడుతున్న సందర్భాల్లో చర్చలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అదే హౌస్ కాదు, లైవ్ రాదు, అక్కడ వీడియో తీయటం ఇల్లీగల్ అని కిరణ్ రిజిజు గారే చెప్తున్నారు. ఎవరు తీశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేది కాకుండా ఆ వీడియోని కిరణ్ రిజిజు గారు షేర్ చేస్తూ ఇలా బెదిరించారు అని మాట్లాడుతున్నారు. ఎవరెలా మాట్లాడతారో స్పీకర్ గారి ప్రైవేట్ గదిలో మనకు తెలియదు, నాకైతే తెలియదు. బట్ ఏంటి ఇవన్నీ సభా సాంప్రదాయాల? అంటే ఇప్పుడు స్పీకర్ గారు హౌస్లో ప్రధాన్ని రక్షించలేరు, అలాగే ఆయన ప్రైవేట్ ఛాంబర్లో ఆయనకు రక్షించుకోలేరు అని సమాజం అనుకోవాలా? ఆయన ఒక అసమర్థుడిగా చూపించదలుచుకున్నారా? ఏంటి విషయం? అంటే బేసిక్ గా రిజిజు గారు అది కోట్ చేస్తూ ఏం మాట్లాడారంటే, ఈ విధంగా వారి యొక్క బిహేవియర్ ఉన్నది కాబట్టి వారు ఒకవేళ మేము ఎన్డీఏ ఎంపీస్ ను కూడా అదే ఆవరణలోకి ఒకవేళ అలో చేసినట్టయితే అదొక పెద్ద రాద్ధాంతం తయారైతుండే. సో ప్రధానమంత్రి గారి పైన ఏదైతే ఒక రకమైన కుట్రపూరితమైన ధోరణి వాళ్ళు తయారు చేశారు ఆ రోజు, ఏదైతే లోక్సభలో అంటే వారు స్పీచ్ ఇవ్వడానికన్నా ముందు ఉమెన్ ఎంపీస్ అందరు వచ్చి వారి సీట్ దగ్గర నిలబడి ఏదైతే ఒక సీన్ క్రియేట్ చేశారో, సిమిలర్లీ స్పీకర్ గారిని కూడా వారి ఛాంబర్ లో అదే విధంగా ఒక ఓన్లీ ఉమెన్ ఎంపీస్ ముందర పెట్టి, అంటే ఇదంతా ఎట్లా ఉంటుందంటే, మీరు చెప్తుందంతా నేను అంగీకరిస్తాను సార్. ఆ వీడియో ఫేక్ వీడియో
ఒక నిమిషం సార్, ఒక నిమిషం ప్లీజ్ చెప్పండి. కంప్లీట్ చేయండి. ఆ. ఇప్పుడు కాశ్మీర్ లో కూడా ఎప్పుడైతే ఆర్మీ పైన అటాక్ చేయాలి, రాళ్ళు రువ్వాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆ అమ్మాయిలను, చిన్న పిల్లలను ముందు పెట్టి ఎక్కడైతే బుల్లెట్లు, రబ్బర్ బుల్లెట్లు కాల్చలేరో అలాంటి ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు సడన్ గా అటాక్ చేయడము, ఇలాంటి గెరిల్లా వార్ఫేర్ ను వారు తయారు చేస్తున్నారు. అంటే మన భారత పార్లమెంట్ కూడా మెచ్యూర్డ్ పార్లమెంట్ కాదు. భారత పార్లమెంట్ కూడా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఏ సూడానో సోమాలియో టైప్ ఆఫ్ పార్లమెంటే. ఇక్కడ కూడా మనుషుల పైన దాడి చేయడము, లేకుండా తుపాకులు తీసుకొని రావడము. కాదు సార్, వెల్లోకి అమర్నాథ్ గారు, సారీ అమర్నాథ్ గారు, కాదు ఇందాక 2G స్పెక్ట్రమ్ మీద వీటి మీద నెలల తరబడి వెల్లోకి వెళ్ళి వినండి సార్, వినండి, మీరు కుట్ర అని అంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెలల తరబడి హౌస్ స్టాల్ అయిన సందర్భాలు ఉన్నాయి, వెల్లోకి వెళ్ళి ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. నెలల తరబడి చెప్పారు కదా, ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ లో ఫైనల్ గా కరప్షన్ ఏం లేదని తేలింది. ఏ కేసులో శ్రీనివాసరావు గారు, లెట్ us బి వెరీ వెరీ క్లియర్ అండ్ కేటగోరికల్. 2G స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు, కోల్ స్కామ్ కావచ్చు, దేనిలోనైనా ఛార్జ్ షీట్ ఫ్రేమ్ కాక ముందు భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసిందా? మీరు చెప్పండి. అంటే చేయరా? అంటే ఎలిగేషన్ వస్తే బీజేపీ చెప్పండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది స్కామ్ అనడంలో తప్పేముంది? అవన్నీ జరగక ముందే ఇప్పుడు ఈయన రాఫేల్ అని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసిండు కదా సార్. అవన్నీ జరగక ముందే సార్, ఆ స్కాములు జరిగినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా? ఒక్కసారి పుల్లారావు గారు మీరు ఏదో చెప్పబోతున్నారు అంటే బీజేపీ గతంలో ఎప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి నా పాయింట్ కంప్లీట్ చేయండి దయచేసి. ఏమంటున్నాను, మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ చేసింది కాదు, అది భారతీయ జనతా పార్టీ ఆపోజిషన్ లో ఉన్నప్పుడు యూపీఏ ఎంపీల పైన, యూపీఏ మినిస్టర్ల పైన వచ్చిన కేసులను పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు వచ్చిన తర్వాత మరి ఆ స్కామ్ల పైన మీరు యాక్షన్ తీసుకోండి అన్న సందర్భంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా పార్లమెంట్ లో లేవనెత్తింది. రాహుల్ గాంధీ గారు ఏమీ లేదు, డైరెక్ట్ గా మీరు ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. ఒక్కసారి పుల్లారావు గారు ఈ పాయింట్ వరకు కన్ఫైన్ అవుదాం. అంటే గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఫైల్ అయ్యి ఛార్జ్ షీట్లు ప్రైమా ఫసి ఉన్న సందర్భాల్లోనే హౌస్లో వాళ్ళు వెల్లోకి రావటమో నిలదీయటమో చేశారా? లేదు అభియోగాలు రాగానే నిలదీశారా? నిలదీసిన సందర్భాలు లేవా? మీ ఒపీనియన్లో చెప్పండి. ఒకటి అమర్నాథ్ గారు, నేనేమి నరేంద్ర మోడీ గారికి ఏం తక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన డిఫెన్స్ లో బాగా చేశాడు, ఫారెన్ అఫైర్స్ లో బాగా చేశాడు, కొన్ని విషయాలతో బాగా చేశాడు నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే నా వ్యూలో మన దేశం ప్రధానమంత్రి అసదుద్దీన్ ఓవైసీ అయితే ఆయన సపోర్ట్ హిమ్, మంచి పని చేసినప్పుడు నాకేం లెక్కలేదు. ఆయన సపోర్ట్ హిమ్, ఓపెన్ గా చెప్తా ఉంటుంది. ఎవరైనా అవదే, మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అంతే. దానికి వచ్చింది ఏంటంటే ఒక చిన్న విషయం కూడా, 2004 నుంచి 2014 వరకు ఎంత అల్లరి చేశాడు బీజేపీ, అది అరుణ్ జైట్లీ గొప్ప చెప్పుకున్నారు. మేము ఇది ఒక పెద్ద పార్లమెంట్ రెవల్యూషన్ లాగా చెప్పాం. అది ఇవాళ మన నెత్తి మీదకి వచ్చింది కదా అని మనం ఆలోచించుకోవాలి. మీరు చెప్పేది ఆ రోజు అంటే నరేంద్ర మోడీ పార్లమెంట్ లో లేడు, అమిత్ షా పార్లమెంట్ లో లేడు, జయశంకర్ లేడు, నిర్మల ఎవరు లేరు. అగ్రి అదే అన్నారు, మనం ఎవరు లేవు కదా. లేకపోతే బీజేపీ పార్లమెంట్ సభ్యులే కదా సార్, ఎవరు? అది అద్వానీ గారు ఉన్నారు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు పుల్లారావు గారు. మీరు ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా పాయింట్ చెప్పిన, మీరు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫలానా కేసులో అసలు చార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ ఏమీ లేదు, అరుణ్ జైట్లీ గారు వెళ్ళలోకి వెళ్ళారు, అసలు ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లేదు, సుష్మా స్వరాజ్ గారు తీసుకుపోయి అక్కడ ఏంది స్పీకర్ గారి మీద తిట్టారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పండి. జనరలైజ్ చేయకండి అది నేను ఇందాకన్నా సుష్మా స్వరాజ్ గారికి కేబినెట్ మినిస్టర్ కంటే ఎక్కువ మర్యాద ఉండేది, మర్యాద సంపాదించుకున్నారు. అద్వానీని ఒక సంపాదించుకోవట్లేదనే కదా మన బాధ. నేను ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి, మీరు చూసుకోవాలి కదా అందరినీ అంటున్నా. అది పార్లమెంట్ సిస్టమ్, లేకపోతే వెళ్ళిపోవాలి. రైట్, ఒకసారి అండ్ నేను మాట్లాడేటప్పుడు పుల్లారావు గారు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కౌంటర్ ఇస్తారని నేను అనుకున్నాను. అది జరగలేదు. నా పాయింట్ నేను కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నిజంగా భారత పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఇల్లీగల్ గా లేకుంటే అన్పార్లమెంటరీగా
పార్లమెంట్ వ్యవస్థను ఇల్లీగల్ ఏం కాదు సార్, హౌస్ లోకి వెళ్ళటం వెల్లోకి వెళ్ళటం ఇల్లీగల్ ఏం కాదు. అమర్నాథ్ గారు మీరు కూడా చాలా సార్ అది కాదు, అలా అనట్లేదు సార్, నేను దయచేసి అర్థం చేసుకోండి. అన్పార్లమెంటరీగా అన్ఎథికల్ గా అంటే సబ్స్టాన్షియల్ లేనప్పుడు చేసింది అనే ఎగ్జాంపుల్ తీసుకొస్తే మనం మాట్లాడొచ్చు. అంటే నేననే పాయింట్ ఏంటంటే మోర్ దెన్ దట్ సార్, జస్ట్ గివ్ మీ 10 seconds దయచేసి. సార్ నా పాయింట్ సార్, అక్కడ ముగ్గురు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నప్పుడు నాకు కొంత నా ఆర్గ్యుమెంట్ ని కంప్లీట్ చేయడానికి టైం ఇవ్వండి. ఇప్పుడు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు భారత పార్లమెంట్ లో స్పీకర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందా లేదా? స్పీకర్ అనే వ్యక్తి చాలా అంటే చాలా గుండాగా వ్యవహరించాల్సిన అక్కడ ఉన్నదా లేదా? సో వారిపైన పదే పదే దాడి చేస్తూ ఒక రాజ్యసభలో ఉండే ఒక డిప్యూటీస్ అంటే స్పీకర్ ప్యానెల్లో ఉండే ఒక వ్యక్తిని యారని మాట్లాడము, ఆ తర్వాత కాగితాలు చింపి వారేయడము, ఆ తర్వాత తీసుకొచ్చి ఏంది స్పీకర్ గారి ఛాంబర్ లో ప్రధానమంత్రికి నేను అడిగిన ప్రశ్నకి తప్ప మిగతా ఇంటికి సమాధానం చెప్తున్నారు సార్. కిరణ్ రిజిజు గారు అది ఇల్లీగల్ వీడియో అని చెప్తూనే ఎలా సర్క్యులేట్ చేస్తారు? కాంగ్రెస్ ఎంపీ తీశారని చెప్పారు, ఆ ఎంపీ పేరు చెప్పలేదు, ఎంపీ మీద చర్యలు ఉండవు, మహిళా ఎంపీలు ప్రధాని మీద దాడి చేయడానికి కుట్ర పన్నారంటారు, వాళ్ళు ఎవరో వాళ్ళ మీద చర్యలు ఉండవు. ఇవి ఎలిగేషన్స్ కాదు, గాలి వార్తలని ఎందుకు అనుకోకూడదు సార్? ఇప్పుడు మీరేమన్నారు, చర్యల కోసం రాహుల్ గాంధీ గారి పైన సబ్స్టాన్షియల్ మోషన్ తీస్తున్నామో అది అనెథికల్, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడతారు. మీరు ప్రధాని మీద తీసుకోవాలంటే ఎవరి మీద తీసుకోవాలి? అమర్నాథ్ గారు స్పీకర్ గారు చెప్పారు, నాకు స్పష్టంగా సమాచారం ఉంది ప్రధాని మీద దాడి చేయడానికి కుట్ర పన్నారు, అందుకే రావద్దని చెప్పాను. ఎవరు దాడి చేయడానికి కుట్ర పన్నారు? వాళ్ళ దగ్గర ఆయనకి వచ్చిన ఆధారం ఏంటి, సమాచారం ఏంటి బయట పెట్టరు. ఇవాళ ప్రాసెస్ నడుస్తున్నది కదా, ఇల్లీగల్ వీడియో అని చెప్తారు, ఆ ఇల్లీగల్ వీడియోని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తారు. ఎలా? అదే సార్, ఆ ప్రాసెస్ లో మొదటి స్టెప్ ఏంది? ఆ మోషన్ క్రియేట్ చేసేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీ విల్ డిగ్ ఇన్ టు డీపర్, దెన్ ద ఫ్యాక్ట్స్ విల్ కమ్ అవుట్. రానియండి, మనం ఎందుకు జడ్జిమెంట్ పాస్ చేయాలి? నేను జడ్జిమెంట్ ఇవ్వట్లేదు సార్. ఇల్లీగల్ వీడియోని ఆయన ఎట్లా కాదు అమర్నాథ్ గారు, ఇల్లీగల్ వీడియో అని చెప్తూనే ఆయన సర్క్యులేట్ చేయడానికి ప్రశ్నిస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. ఒకసారి గఫూర్ గారు మీరేదో చెప్పారు. చార్జ్ షీట్ పెట్టిన తర్వాత మాత్రమే మేము పార్లమెంట్ లో అడిగినామని చెప్తున్నాడు. ఒకసారి పార్లమెంట్ రికార్డ్స్ వెరిఫై చేసుకోమనండి. ఆ 2G స్పెక్ట్రమ్ లో సిఏజీ నివేదిక వస్తే ఎంత అల్లరి చేశారు, ఎన్ని రోజులు సభ వాయిదా పడింది, కంటిన్యూస్ గా వాయిదా పడింది. ఏది అది సిఏజీ నివేదిక, అదేమి చార్జ్ షీట్ కాదు. ఇప్పుడు ఆ రకంగా బీజేపీ వారాల తరబడి పార్లమెంట్ జరగనీయకుండా చేసిన కేసులు కోళ్ళుగా ఉన్నాయి. ఒకసారి పార్లమెంట్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే మంచిది. ఇక్కడ నేను ఎందుకంటే ఆ టైంలో నేను ఆ విషయాల్లోకి పోను. ఇప్పుడు సార్ అదాని ఏం కావాలి సార్? అదాని ఏమిటి? భారతదేశానికి ఏమన్నా అధిపత్యా అదాని? అదాని పేరు ప్రస్తావించకూడదు అంటారు. అదాని కేసు పార్లమెంట్ అమెరికాలో చర్చకొస్తే ఒక ముద్దాయి గురించి ఇక్కడ పార్లమెంట్ లో ప్రస్తావించకూడదు అనేటువంటి ఏం నైతికత సార్ అది? కిషన్ రెడ్డి గారు ఇప్పుడే అమర్నాథ్ గారు చెప్పారు, ఒక ఎవరి మరణమైనా బాధాకరమే, ఆత్మహత్య గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడగలిగారు, కానీ మిగతా జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి అవకాశం లేదు హౌస్ లో. అది మీ కోసం మీరు సార్ ఇప్పుడు నేను దయచేసి ఇప్పుడు వారి మరణం జరిగింది, దానికి కాంగ్రెస్ పార్టీని ఆన్సర్ కోరారా కిషన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆన్సర్ ఇచ్చిందా? గవర్నమెంట్ మీది, గవర్నమెంట్ మీది, సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ అడగండి. మీరు శాంతి భద్రతలు స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు, మీరు పార్లమెంట్ మీది కాబట్టి ఇష్టం వచ్చినట్టు నడుపుతారా? రైట్, ఒకటి చెప్పండి గఫూర్ గారు, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే ఈ తీర్మానం మీరు గతంలో చట్టసభ సభ్యులుగా కూడా ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా, ఏంటిది రాహుల్ గాంధీ గారి మీద ఇలాంటి ఒక తీర్మానం ప్రవేశపెట్టి సభ నుంచి శాశ్వతంగా ఎక్స్పెల్ చేయడానికి, లేదు భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయడానికి సభకు హక్కు ఉంటుందా, అధికారం ఉంటుందా? నాకు తెలియదు. ఇప్పుడు చిల్లర విషయాల మీద ఆ రకంగా కాదు సార్, అతని వ్యక్తిగత ప్రవర్తన అనైతికమైనట్లు, దేశ ద్రోహం చేసినట్లుగా నిరూపితం కావాలా? నేను అడుగుతున్నాను అమర్నాథ్ గారిని లేదా వాళ్ళ పార్టీని, దమ్ము ధైర్యం ఉంటే
చేయండి ఆ పని. ఓకే, ఆ పని చేయండి. ఓకే. ఎమర్జెన్సీ పెట్టి ఎట్లా చేతులు కాల్చుకున్నారో మీరు ప్రతిపక్ష నాయకుడిని సభ నుంచి తీసేయండి. ఓకే. ప్రజలు మిమ్మల్ని పీకేస్తారు అక్కడి నుంచి. ఓకే, రైట్. పోతే సార్ ఇప్పుడు స్పీకర్ పాత్ర గురించి చెప్పండి. ఇప్పుడు రిజిజు గారు ఆయనకి ఏమన్నా విలువలు ఉన్నాయా సార్? ఇప్పుడు అక్కడ పార్లమెంట్, ఇప్పుడు మేము అసెంబ్లీలో సార్ ఎన్నిసార్లు స్పీకర్ దగ్గర పోయి గొడవ చేయలేదు? అంతే కదా. మేము మా రైట్ అది. అవును. ఇదేం బీజేపీ ఆఫీస్ కాదు. పార్లమెంట్ అనేది బీజేపీ ఆఫీస్ కాదు, ఓకే. గవర్నమెంట్ ఆఫీస్ కాదు. పార్లమెంట్ అందరికి చెందింది. ఓకే. పార్లమెంట్ సభ్యుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. ఓకే. అక్కడ పోతే దాన్ని వీడియో తీసి ఇప్పుడు రిలీజ్ చేసి ఏంటంటే వీళ్ళు గొడవ చేయడానికి, మరి మీరంతా ఎందుకున్నారా ఓకే. గొడవ చేయడానికి వాళ్ళు వచ్చి ఉంటే? బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు, బీజేపీ మంత్రులు కూడా ఉన్నారు. యాక్చువల్ గా ఆ వీడియోలో గఫూర్ గారు కాంగ్రెస్ ఎంపీలకి బీజేపీ ఎంపీలు గొడవ జరుగుతుంది. పార్లమెంట్ విలువల్ని ధ్వంసం చేస్తుంది, 2 నాలుకలతో వ్యవహరిస్తుంది. ఈ తప్పు. మీకు మెజార్టీ ఉంటే మీరు సక్రమంగా పార్లమెంట్ నడపండి, దేశానికి సమాధానం చెప్పండి. దేశానికి సమాధానం చెప్పకుండా ఈ రకంగా చేయడం వల్ల మీరు పల్చన్ అవుతారు. రైట్ సార్, రైట్ సార్. ఆఖరిగా బాజీ గారు కంక్లూజన్ చెప్పండి. అంటే కొన్ని విమర్శలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారి మీద. అంటే సభలో నిజంగా ఇవన్నీ ముఖ్యమైనవి కాదని కాదు, మౌలికమైన అంశాలు. ఇప్పుడు ఈ ఒప్పందము ఇవాళ ఒక దేశవ్యాప్తంగా ఒక బంద్ జరిగింది, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, అనేక మేజర్ ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి, ప్రభుత్వాన్ని బలంగా నిలదీయగలిగిన అంశాలు. వాటి మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా, దో ఇవి ఇంపార్టెంట్ అయినా కూడా వీటికంటే ఇంపార్టెంట్ అయిన వాటిని ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలామంది ఒక విమర్శ కూడా ఉన్నది. ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రస్తావించింది ప్రధానంగా రైతుల గురించి అండి. రైతులు ముఖ్యమైన కాదా ఈ దేశానికి? చెప్పండి. రైతులు ఇవాటికి కూడా కర్నాల్ బోర్డర్ లో, ఢిల్లీ బోర్డర్ లో, హర్యానా, పంజాబ్ రైతులు ఇవాళకి టెంట్లు పోలా తీసేలా. రైతులకు ఎంత అన్యాయానికి ప్రభుత్వం గురి చేస్తుందో దాని మీద పదే కాంగ్రెస్ అనేక సార్లు ధర్నాలు చేయడం జరిగింది, అనేక సార్లు క్వశ్చన్ చేయడం జరిగింది. ఈవేళ సందర్భాన్ని బట్టి ఆ అంశం యొక్క ప్రాధాన్యతను బట్టి పార్లమెంట్ లో మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు తప్పు మాట్లాడారు, అన్ని అంశాలని ప్రస్తావించారు ఆయన. ఆ బడ్జెట్ సమావేశానికి సంబంధించిన చర్చల్లో భాగంగా వీటిని ప్రస్తావించడం జరిగింది. రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. మన ఫార్మర్స్ డాటా గానీ మన వాల్యూబుల్ డాటా అంతా కూడా సురక్షితంగా ఉందా అని అడిగారు. ఈ దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఒక ఎల్ఓపి అవే అడగాలి. చిన్న అంశాలు, కూరగాయల రేట్లు పెరిగినాయో లేకపోతే ఇంధనం రేట్లు పెరిగిందో, రైతులకి మరి ఎరువులు సరిగ్గా ఇవ్వట్లేదు, అది కాదు కదా ఈ ప్రధానమైన అంశాలు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు అడగడానికి రెడీగా ఉన్నారు మా ఎల్ఓపి, కానీ వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? టైం ఇవ్వరు, గొంతు నొక్కేస్తారు, ఎదురుదాడి చేస్తారు. ఎవరన్నా ఎప్పుడన్నా కానీ ఒక ఎంపీ కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ సరిగ్గా సమాధానం చెప్పాడా? స్పందించారా పాజిటివ్ గా? లేదు కదా. ఎదురుదాడి చేయటం, గొంతు నొక్కేయటం, వేరే అంశాలను డైవర్ట్ చేయటం, ఇదే చేశారు. పైపై మిత్రుడు అంటున్నారు మేము చాలా పద్ధతులం, చాలా శుద్ధపోసలం, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే గొడవ చేస్తున్నారు పార్లమెంట్ లో అని. మీరు రికార్డ్ తీయండి. యూపీఏ గవర్నమెంట్ లో 3 సార్లు కూడా 2004 నుంచి 2014 వరకు బీజేపీ వాళ్ళు చేసిన అల్లరి ఇంత కాదు. సభను స్తంభింపజేశారు. నేను ఇప్పుడే డాటా చూసి చెప్తున్నాను. 93% ఉండే పార్లమెంట్ హౌస్ ప్రొడక్టివిటీ 2004 నుంచి 2014 వరకు 46% పడిపోయింది. బికాస్ ఆఫ్ దీస్ పీపుల్. బీజేపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రతిష్టంభన చేయటం, వెల్లోకి తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం, చర్చలకు రానిపోవడం, ఎన్ని చేశారండి. ఆయన ఏదో ఎగ్జాంపుల్ అమర్నాథ్ గారు ఎగ్జాంపుల్ చూపించండి అంటారు. కొన్నిటికి చార్జ్ షీట్లు ఫైల్ అయిన అలాంటి అన్నారు. సరే, వీరు కూడా చెప్పారు 100 ఎగ్జాంపుల్ తెస్తాను శ్రీనివాసరావు గారు. 100 ఎగ్జాంపుల్ బ్రింగ్ 100 ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, మొత్తంగా పార్లమెంట్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి. అనేక అంశాల మీద ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పక్షం కీలకమైన అంశాలు, వాళ్ళు అనుకున్న అంశాల మీద చర్చ జరగాలన్న ఒక ధోరణితో అయితే వెళ్తున్నారు. నిపుణులు చెప్తుంది ప్రతిపక్షాలతో ఒక సఖ్యత ఉండాల్సిన అవసరం ఉన్నది. కీలకంగా మంచి చర్చలు జరగాలంటే స్పీకర్ గారు అలాంటి చొరవ తీసుకోవాలి. అలాగే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా అలాంటి ఒక చొరవ తీసుకొని కాస్త అటు ఇటుకైనా లోతైన చర్చలు జరగడానికి ఒక వెసులుబాటు కల్పించాలి. ప్రతిపక్షాలని సమన్వయం చేసుకొని వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని చెప్తూ ఉన్నారు. రిజిడ్గా ఉండటం వల్ల సభా సమయం వృధా కావటమే కాకుండా కీలకమైన అంశాలు చర్చకు రాకుండా పోతాయన్నది కూడా నిపుణుల అభిప్రాయం. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, గఫూర్ గారికి, అలాగే పుల్లారావు గారికి, బాజీ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.